వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్ విత్ లీగల్ సొల్యూషన్స్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి వేరే వేరే మతాల వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుందా, లేదా సపరేట్ లా ఏమన్నా అంటే వేరే కండిషన్స్ కానీ అప్లికేబుల్ అవుతాయా, లేదా ఎలాంటి చిక్కులు వస్తాయి, లేదా అలా చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి నుంచి మాట్లాడేందుకు మనతో పట్టున్నారు అడ్వకేట్ సీలోజు శివకుమార్చారి. వారితో మాట్లాడితే నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు రెండు మతాల వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళు రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చింది విత్ డివోర్స్ కానీ ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుందా, లేకపోతే ఎలాంటి కండిషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఓకే, చాలామంది రిలీజియన్లో ఉన్న కన్ఫ్యూజన్ ఈ మధ్య లవ్ మ్యారేజెస్ కానీ లేకపోతే నాన్ రిలీజియన్ అంటే అబ్బాయి అమ్మాయి డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటారు, ముస్లిం, హిందూ, క్రిస్టియన్, లేకపోతే ఇంకా పార్సీ, సిక్, అట్లా ఏదైనా అదర్ రిలీజియన్స్లో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటారు. వీళ్ళ మధ్యలో వచ్చే కన్ఫ్యూజన్ అంటే అసలు మేము మ్యారేజ్ ఎలా చేసుకోవాలి? అవును, నేనున్న ముస్లిం, ఆమె ఉంది హిందూ, లేకపోతే ఆమె ముస్లిం, లేకపోతే ఈయన హిందూ, క్రిస్టియన్, ఇట్లా డిఫరెంట్ ఉన్నారు. ఏ ప్రొసీజర్ ప్రకారం మేము పెళ్లి చేసుకోవాలి? సెరమనీ మా సైడ్ మా రిలేషన్ ప్రకారం చేసుకోవాలా, లేకపోతే అమ్మాయి రిలేషన్ ప్రకారం చేసుకోవాలా? వాళ్ళ పద్ధతులు పాటించాలా, లేకపోతే మా పద్ధతులు పాటించాలా? ఓకే, కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే దీంట్లో మనకి స్పెషల్లీ లా ఏం చెప్తుందంటే సెరమనీ ఎలా అయినా చేసుకోవచ్చు. ఐదర్ హిందూ ప్రకారం చేసుకోవచ్చు, లేకపోతే క్రిస్టియన్ ప్రకారం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి చూస్తే సమంత అండ్ నాగ చైతన్య మ్యారేజ్ మనము ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఓకే, సమంత బిలాంగ్స్ టు ఏ క్రిస్టియన్ అండ్ నాగ చైతన్య బిలాంగ్స్ టు ఏ హిందూ. ఓకే, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు నాగ చైతన్యకు సంబంధించిన హిందువుల ప్రొసీజర్ ఫాలో అయ్యారు. సెరమనీ వాళ్ళు అఫీషియల్గా పెళ్లి చేసుకున్నారు. ఓకే, తాళి కట్టడం, మట్టలు పెట్టడం అట్లాంటివి. మళ్ళీ వాళ్ళు చర్చ్లో కూడా పెళ్లి చేసుకున్నారు. 2 సెరమనీస్ అయినాయి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ మాత్రం ఒకటే ఉంటుంది, అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. ఓకే, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం ఈ యొక్క మ్యారేజ్లో సెక్షన్ 16 అనేది దీంట్లో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీ అదర్ రిలీజియన్స్ ఎలా మ్యారేజ్ చేసుకోవాలి. ఓకే, సెరమనీస్ ఏదైనా జరగవచ్చు, కానీ రిజిస్ట్రేషన్ అండర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీళ్ళు చేసుకోవచ్చు. దీంట్లోనే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తర్వాత వచ్చే అప్లికేషన్స్ అంటే కాన్ఫ్లిక్ట్స్ ఏమైతే వస్తాయో దానికి మనం సెక్షన్ 28 అంటే వీళ్ళు ఒకవేళ డివోర్స్ తీసుకోవాలన్నా కూడా సెక్షన్ 28 ఆఫ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం ఈ యొక్క డైవర్స్ తీసుకునే అవకాశం దీంట్లో కూడా ఉంది. మ్యారేజ్ చేసుకునే అవకాశం నాన్ రిలీజియన్లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకు కల్పించింది. సో మ్యారేజ్ రద్దు వరకు ఓకే, బట్ మళ్ళీ తర్వాత ప్రొసీజర్స్ ఉంటాయి కదా, మెయింటెనెన్స్ కానీ, ఒకవేళ పిల్లలు ఉంటే కస్టడీ ఎవరికి ఇస్తారు, వాళ్ళు ఎలా పెరుగుతారు, ఇదంతా కూడా దీనికి ఏమైనా సపరేట్గా ఉంటుందా? అంటే ఏ మ్యారేజ్లో అయినా సరే ఈ చిల్డ్రన్ ప్రొసీజర్ అయితే ఒకటే ఉంటుంది. విత్ ఇన్ ద ఏజ్ అంటే ఇప్పుడు మనకు 7 years వరకు ఒకలా ఉంటుంది, వాళ్ళకేం తెలియదు కాబట్టి వాళ్ళు మదర్ అండర్లో ఉంటారు. ఎలా అయితే పిల్లల మెచ్యూరిటీ వస్తుందో ఆ పిల్లలు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నారు బేస్ చేసుకొని వాళ్ళ ఉద్దేశ ప్రకారం అంటే ఒక తల్లి దగ్గర మినిమం 5-7 years అయితే కంపల్సరీ మదర్ దగ్గరే ఉండాలి. తర్వాత డిపెండ్స్ అపాన్ మెచ్యూరిటీ ఆ చిల్డ్రన్ ఎవరినైతే చూస్ చేసుకుంటారో అక్కడ వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు అడ్వకేట్ గారు, మరి ఫారెన్కి వెళ్ళిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అంటే ఇక్కడ చేసుకుని అక్కడికి వెళ్తారు, లేకపోతే అక్కడ వాళ్ళని చేసుకుంటారు. మరి వీళ్ళకి కనుక డైవర్స్ వేసుకోవాలనుకున్నా రేపు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? అంటే ఇప్పుడు ఒక ఇండియన్ మనం చూస్తున్నాం ఖండాంతర వివాహాలు అట్లాంటివి చేసుకుంటారు, అక్కడ లవ్ చేస్తారు, ఓకే, ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకుంటారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద. అట్లాంటి సిచ్యువేషన్లో మళ్ళీ వాళ్ళకి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, డిఫరెంట్ ఇష్యూస్ ఆర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ రిలీజియన్ బేస్ చేసుకొని వాళ్ళకి ఇష్యూస్ వస్తాయి. ఇష్యూస్ వచ్చినప్పుడు అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతుంది. ఓకే, అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతుంది, అబ్బాయి ఇక్కడే ఉంటాడు. అమ్మాయికి డివోర్స్ నోటీస్ పంపించాలి, లేకపోతే డివోర్స్ ఫైల్ చేసుకోవాలి, ఇక్కడ ఫైల్ చేసుకోవాలి. ఈ యొక్క కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, ఆ అబ్బాయి ఇక్కడ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఇక్కడ లోకల్ కోర్టులో
వాళ్ళు డివోర్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఫైల్ చేసుకొని వాళ్ళకి నోటీస్ పంపించడం కానీ అట్లాంటి ఒకవేళ త్రూ మెయిల్ ఐడి కూడా మనం నోటీస్ పంపించవచ్చు. కోర్టు త్రూ నోటీస్ కాకుండా మనం కోర్టు పర్మిషన్ తీసుకొని వాళ్ళ అడ్రస్ ప్రాపర్ గా తెలియట్లేదు, మాకు ఈ మెయిల్ ఐడి ఉంది లేకపోతే వాట్సాప్ ఉంది వాళ్ళ నంబర్ కి, ఇది వర్కింగ్ కండిషన్ లో ఉంది అని మనం ఒక పర్మిషన్ కోర్టు ద్వారా తీసుకొని వాళ్ళకి నోటీస్ పంపించి ఇక్కడ కూడా మనం డైవర్స్ తీసుకోవచ్చు. ఓకే, అంటే ఓవరాల్ గా దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది? రీసెంట్ గా మీరు చేసిన కేసెస్ ఏమన్నా రెఫరెన్స్ గా చెప్తారా? రీసెంట్లీ నేను ఫ్రెంచ్ అమ్మాయి మన ఇండియన్ అబ్బాయిది డివోర్స్ ఒక ప్రొసీజర్ చేసినాను. అయితే అమ్మాయి వచ్చేసి ఫ్రెంచ్, అమ్మాయి అక్కడ ఉంటుంది, అబ్బాయి వచ్చేసి ఇక్కడ. దాని తర్వాత వాళ్ళు యూకేలో కలిసారు. యూకేలో కలిసి అక్కడ లవ్ ప్రపోజల్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఇండియాకి వచ్చి అబ్బాయికి సంబంధించిన ఇంటి దగ్గర హిందూ లా ప్రకారం, హిందూ రిచువల్స్ ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ యొక్క వాళ్ళ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ బేస్ చేసుకొని వాళ్ళకి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు ఇద్దరు డివోర్స్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నారు. ఓకే, వాళ్ళ మ్యూచువల్ డివోర్స్ వచ్చేసి సెక్షన్ 28 ఆఫ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మనం ఫైల్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కూడా దీంట్లో ఇక్కడ సిగ్నేచర్ కూడా పెట్టింది. ఆమెకి ఆధార్ కార్డు, ఇక్కడ ఒక సర్టిఫికేట్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఆ కోర్టులో ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో వాళ్ళు ఇక్కడ ఉండరు, అమ్మాయికి విల్లింగ్ ఉంటుంది, లేదా అమ్మాయి కూడా కంటెస్ట్ చేయాలనుకుంటుంది, లేకపోతే వాళ్ళు ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఫారెన్లోనే ఉంటారు, కానీ ఇక్కడ మ్యారేజ్ అయింది, ఇక్కడ ఉన్నది కాబట్టి అక్కడ ఎటువంటి ప్రొసీడింగ్స్ జరగలేదు కాబట్టి మొత్తం పెళ్ళి అన్ని సెరమనీ అన్ని ఇక్కడ ఉండి ఇక్కడ వేసుకొని దాని తర్వాత ఒక కొన్నేళ్ళ తర్వాత వాళ్ళు ఫారెన్ వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు డివోర్స్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? వాళ్ళు ఇక్కడ రాలేరు, ఫైల్ చేయాలి. అట్లాంటి సిచ్యువేషన్స్లో మనము ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళ గార్డియన్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్, లేకపోతే ఇంకెవరైనా అదర్ రిలేషన్లో ఉన్న వాళ్ళని జీపీఏ హోల్డర్గా వాళ్ళు పర్మిషన్, అంటే సివిల్ ప్రాక్టీస్ ఆఫ్ దీంట్లో సివిల్ ప్రాక్టీస్ దాంట్లో ఏం చేస్తామంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. రూల్ 32 and 33 ఆఫ్ సిపిసి బేస్ చేసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 32 వచ్చి ఏజెంట్, 33 వచ్చేసి పర్మిషన్. అంటే అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడున్న వ్యక్తికి పర్మిషన్ ఇస్తాడు. జీపీఏ హోల్డర్గా ఇచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించిన సిగ్నేచర్స్ అన్ని పెట్టి ఫస్ట్ వాళ్ళు ఫైలింగ్ చేసుకుంటారు. ఫైలింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అటెండెన్స్, కోర్టు మంత్లీ అటెండెన్స్ ఉంటాయి కదండి, ప్రొసీజర్ పేషెస్ ఉంటాయి కదా, ఆ పేషెస్కి వీళ్ళు అటెండ్ అవుతారు. అటెండ్ అయిన తర్వాత వాళ్ళ చీఫ్ ఎగ్జామినేషన్ కానీ అవన్నీ మనం ఇక్కడ నుంచి వాళ్ళకి మెయిల్ ద్వారా అక్కడ పంపిస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి అక్కడ నుంచి సిగ్నేచర్స్ అవన్నీ పెట్టేసి అక్కడ లోకల్ ఎంబసీ స్టాంప్ అవన్నీ వేసి మళ్ళీ దాని కొరియర్ ద్వారా పంపిస్తాం. మనం ఇక్కడ లోకల్ కోర్టులో ఫైల్ చేస్తాం. ఫైల్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రొసీజర్ బేస్డ్ ఆన్ ఆర్గ్యుమెంట్స్, లేకపోతే జూమ్ యాప్ ద్వారా, లేకపోతే వెబ్ఎక్స్ యాప్ ద్వారా వాళ్ళకి లైవ్ మనము తీసుకోవడం జరుగుతుంది. వీడియో కాల్, జడ్జి గారు వాళ్ళని వీడియో కాల్లో తీసుకొని వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ అవన్నీ ప్రిపేర్ చేసి సంతకం మీదేనా, లేకపోతే ఇది ఏంది, ఏం సంగతి, మీ ఐడి కార్డు అవన్నీ ప్రాపర్గా చికెన్ పుట్టప్ అయిన తర్వాత ఈ యొక్క డివోర్స్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది, వాళ్ళు ఇక్కడ లేకున్నా కూడా. అంటే వీటిల్లో డిలేస్ అయితే ఉండవు కదా, అంటే తొందరగా అయిపోతుందా? డిలే ఏముండదు. ఒకవేళ మ్యూచువల్ అయ్యి వాళ్ళు అక్కడ ఉన్నారు, మ్యూచువల్ అయ్యి వీళ్ళిద్దరు పేరెంట్స్ అక్కడ వాళ్ళు ఒక జీపీ వేస్తారు, వీళ్ళు ఒక జీపీ వేస్తారు, కానీ వాళ్ళు అపియర్ అవ్వరు ఇక్కడ. యూజువల్లీ మనం సెలబ్రిటీస్ డివోర్స్ మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎక్కడ కూడా కోర్టులో కనపడరు, కానీ వాళ్ళకి డివోర్స్ వస్తుంది. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జీపీ హోల్డర్ని ఇచ్చి పంపిస్తారు. వాళ్ళ సిగ్నేచర్స్ ఏమని ఉంటే వాళ్ళ సిగ్నేచర్ పంపిస్తారు. అంటే స్పెషల్ అకేషన్స్ వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంది, లేకపోతే కోర్ట్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే వాళ్ళకి ఏదైనా డిసీజ్ ఉంది, వాళ్ళు ఇక్కడ కూడా ఉండి చేసుకోవచ్చు. స్పెషల్ కండిషన్స్ లో కూడా చేసుకోవచ్చు. స్పెషల్ కండిషన్స్ లో వాళ్ళు కోర్టుకు రాకుండా ఎవరైనా జీపీఏ హోల్డర్స్ తన తరఫు నుంచి పెట్టి మనము కోర్టుకు పంపించి వీళ్ళు సిగ్నేచర్స్ అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి వాళ్ళని జీపీఏ హోల్డర్స్ కోర్టు అపియరెన్స్ కి మాత్రం అదర్ పర్సన్ ని పంపించి ఈ యొక్క డివోర్స్ ప్రొసీజర్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.